జమ్మూ కశ్మీర్లో రెండో విడత ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాజౌరితో పాటు తానామండి, నౌషేరా సభలో పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కశ్మీర్లో వేర్పాటు వాదాన్ని అంతం చేసిన ఘనత మోదీ సర్కారుదేనని అన్నారు. స్థానిక సంస్థలను విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీ కూటమిపై మండిపడ్డారు అమిత్ షా. జమ్మూ కశ్మీర్లోని నౌషేరాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ హక్కులను లాగేసుకుందని ఆరోపించిన అమిత్ షా అక్కడి ప్రజలకు 70 ఏళ్లుగా హక్కులు రాలేదన్నారు. ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకురావాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విరుచుకుపడ్డారు. ప్రస్తుతం మన త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోందని, అయితే కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ వాళ్లు మాత్రం షేక్ అబ్దుల్లా జెండాను తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నారని షా ఆరోపించారు. ఫరూక్ సాహెబ్, మీకు కావలసినంత బలాన్ని ఉపయోగించండి, కానీ ఇప్పుడు మన త్రివర్ణ పతాకం మాత్రమే కశ్మీర్లో రెపరెపలాడుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. బుల్లెట్లకు బుల్లెట్లతో సమాధానం చెబుతామన్నారు అమిత్ షా. మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నరకంలో పాతిపెట్టిందని గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతమొందించే వరకు పాకిస్తాన్తో మాట్లాడబోమని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అంతమొందించిన తర్వాతే పాకిస్తాన్తో చర్చలు జరుపుతామని వెల్లడించారు. నియంత్రణ రేఖపై వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని, రాళ్ల దాడి చేసిన వారిని విడుదల చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. జమ్మూ కశ్మీర్లో ఏ ఉగ్రవాది స్వేచ్ఛగా సంచరించారని అమిత్ షా హామీ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్లో 30 ఏళ్లుగా ఉగ్రవాదం కొనసాగుతోందని చెప్పారు. జమ్మూ కశ్మీర్లో 30 ఏళ్లలో 3000 రోజులు కర్ఫ్యూ ఉంది. 40,000 మంది చనిపోయారు. ఫరూక్ సాహెబ్ ఆ రోజుల్లో ఎక్కడ ఉన్నారు? కశ్మీర్ కాలిపోతున్నప్పుడు ఫరూక్ సాహెబ్ లండన్ లో హాలిడేని ఎంజాయ్ చేస్తున్నారు. మోదీజీ వచ్చాక సెలెక్టివ్ గా ఉగ్రవాదులను అంతమొందించారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పహారీ, గుర్జర్, బకర్వాల్, దళిత, వాల్మీకి, ఓబీసీ వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లపై పునరాలోచిస్తామని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ చెప్పాయని షా అన్నారు. రాహుల్ గాంధీ అమెరికా వెళ్లి రిజర్వేషన్లు రద్దు గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వారు అభివృద్ధి చెందారు, వారికి ఇక రిజర్వేషన్ అవసరం లేదంటున్నారు. రాహుల్ బాబా ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లను తొలగించనివ్వమని అమిత్ షా తేల్చి చెప్పారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, పహారీ సోదర సోదరీమణుల నుంచి 70 ఏళ్లుగా రిజర్వేషన్ హక్కును కాలరేశాయని అమిత్ షా మండిపడ్డారు.